వైఎస్ఆర్సీపీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అనేక పథకాలు, వాళ్ళకి విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్ విషయంలో వాలంటీర్ వ్యవస్థ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా సక్సెస్ అయ్యాయండి. ఇప్పుడు చూడండి, 1వ తారీఖు మన జనవరి 1 ప్రతి బ్యాంక్ హాలిడే జనవరి 1. అయినా కానీ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళు ఇక అది మీకు సాధారణ ఒక మనిషి గెలుస్తున్నాడు అని అంటే మిగతా వాళ్ళు ఆయన కిందకి దించాలనే చూస్తారు. కాబట్టి ప్రతిపక్ష ఆరోపణలు అనేది సహజం. అది అంటే ఒక్కడు ఒకవైపే అంటే అది అప్పటి నుంచో ఉంది కాబట్టి ఆయన ఒక్కడు ఒకలాగానే ఉంటున్నాడు. కాకపోతే వీళ్ళే ఒక సంవత్సరం ఒకరితోటి, ఇంకొక సంవత్సరం ఇంకొకరితోటి టర్మ్స్ వైజ్గా వాళ్ళు పొత్తులు పెట్టుకొని కొంచెం ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ఆయన 175 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రజల దీవెనలో దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా గెలుస్తారు. ఇప్పుడు పోయిన సంవత్సరం గెలవలేదా, ఆ విధంగానే మరలా గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర ఉంటారండి. ఆయన గెలిచి ఓ అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజలకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగించి ఒక ముఖ్యమంత్రిగా అనేక ప్రజలకు ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా ఆ విధంగా ఆయన అంటే ప్రజల యొక్క భావాలను తెలుసుకొని ఆయన ముందుకు అడిగేసి ఆ విధంగా ప్రజల దగ్గర మెప్పు పొందింది. కాబట్టి జగన్ 100% బెస్ట్. ఇప్పుడు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకి ఐఏసీసీ అంటే మన జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆమెకి ఏ పోస్ట్ ఇస్తారు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఏంటంటే ఆ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి ఏపీకి వస్తే మేము ఆమెతోటి కుమ్మక్కాయ పనిచేసి జగన్ నెగిటివ్ చేద్దాం, ఆయన దెబ్బతీసే ప్రయత్నం చేద్దామని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన చేస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా ఒకవేళ ఏపీ పగ్గాలు ఇచ్చినా, ఆమెకు తెలంగాణ పగ్గాలు ఇచ్చినా ఖచ్చితంగా ఆమె అన్నకే సపోర్ట్ చేస్తుంది. 2014 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు పూర్తి చేశారు. ఇప్పుడు వైసీపీ ఇచ్చినటువంటి హామీలు జగన్ పూర్తి చేశారు. ఎవరు ఆ హామీలు కరెక్ట్గా ఎవరు పూర్తి చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఎలక్షన్స్ ముందు, గెలిచిన తర్వాత ఆ నవరత్నాలు కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పెన్షన్ వైజ్ కానీ మీరు చూశారు, అంటే ఇయర్ పెంచుకోవడం. మొన్న జనవరి 1కే మళ్ళీ కొంత పెంచారు, 3000 చేశారు. ఇప్పుడు అట్లా ఆ విధంగా ఆయన ముందుకు ప్రజలకి ఏదైతే నవరత్నాలు హామీ ఇచ్చారో అవి పూర్తిగా వాళ్ళు సఫలం చేసుకుంటూ ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతున్నారు. షర్మిల ఇప్పుడు ఆమె ఏదైతే ఉందో కాంగ్రెస్లో చేరడానికి జగన్ పాత్ర ఏమైనా ఉందా? జగన్ పాత్ర ఉంది అని చెప్పలేం. ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి ఒకే కుటుంబం కాబట్టి మంచి చెడు సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎవరి కుటుంబంలో అయినా ఉంటాయి. ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది. ఈసారి 151+ వస్తాయి. తప్పకుండా జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మరలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ.